నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ క్రియేటివిటీ మామూలుగా ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు అమిత్ షాకు సంబంధించి రిజర్వేషన్ల వీడియో మార్ఫింగ్ అనేది తెలంగాణ కాంగ్రెస్ వేదికగా జరిగింది అంటూ ఢిల్లీ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు సరికొత్తగా తమ క్రియేటివిటీని చూయించుకుంటే ప్రజలు ఏంది ఇది అధికారంలో ఉన్న పార్టీయేనా, ప్రతిపక్షం కంటే ఘోరంగా వ్యవహరిస్తుంది, ఇదేందబ్బా రేవంత్ సర్కార్ రోజు రోజుకు గింత దిగజారిపోయి గీ లెక్కన దాడి చేస్తుంది, అరే ఒక ముఖ్యమంత్రి అంటే తీసుకొచ్చినామా పని చేసినామా అన్నట్టు ఉండాలా, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, గట్లని వాటిని పట్టించుకొని గిలాంటి బ్యానర్లు కట్టి ఉన్న ఇజ్జతును కూడా ఎందుకు పోగొట్టుకుంటారు అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి అనేది తెలియాలంటే ఫస్ట్ ఈ క్రియేటివిటీ వీడియోని మీకోసం. పాపం ఇక్కడ కేటీఆర్కి కేసీఆర్కి కడుపులో మంట వచ్చింది, దానికోసం ఈనో ప్యాకెట్ని ఇచ్చిండ్రు. పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో. ఈనోకు ఫ్రీ యాడ్ ఇచ్చిండ్రు మనోళ్ళు. హౌ రేవంత్ సార్ గింత ఈనో గురించి పబ్లిసిటీ చేసిండ్రు కదా, పైసలేమన్నా ఇచ్చిండా ఈనోడు? అయ్యో గిది నేను అడుగుతుంది కాదు తెలంగాణ ప్రజలు, గిదంతా ఏంది అనుకుంటారా? దావోస్లో ఈ మధ్యకాలంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది, మనందరికీ తెలుసు కదా. దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిండు, అక్కడ పెట్టుబడులు తీసుకొని వచ్చిండు. అయితే ఈ పెట్టుబడులపై ప్రతిపక్షాలు విమర్శనం చేయడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. కేసీఆర్ కేటీఆర్లకు ఈనో ప్యాకెట్లు అందిస్తున్నట్లు స్టేట్మెంట్లు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పరిపాలనలో భారీ పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతల కడుపు మంట తగ్గేందుకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ హైదరాబాద్లో భారీగా హోల్డింగ్లు ఏర్పాటు చేసింది. ఇది చూసి జనం పొట్టు నవ్వుకుంటారు. ఈ హోల్డింగ్లకు పెట్టే ఖర్చు ఏదైనా ప్రజా ఉపయోగం కోసం పెట్టొచ్చుగా. హౌ నీ టార్గెట్ తెలంగాణను డెవలప్ చేయడమా, ఇచ్చిన 6 హామీలు నెరవేర్చడమా, లేకపోతే ఆర్థికంగా ఆ తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేదా? పొద్దున్నేస్తే కేసీఆర్ కేటీఆర్ కవిత లేకపోతే ఇంకొకళ్ళు అనుకుంటూ పొట్టున దిట్టనికి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోనికి గిట్లా లచ్చలు ఖర్చు పెట్టుడేనా? ఈ హోల్డింగ్లన్నీ ఫ్రీగా వచ్చినాయా, పైసలు తీసుకొని పెట్టినరా? హోర్డింగుల్లో ఈనోను ప్రమోట్ చేసినందుకు అరే ఒక చిన్న టీవీ స్టారే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే మస్తు పైసలు తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఈనోని ప్రమోట్ చేసి మీరు ఏం తీసుకుంటారు? ఈనో సేఫేనా? గిట్లా అని కడుపు మంట వచ్చిన వాళ్ళంతా ఈనోలు దాక్కుంటూ పోతే రేపు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయిందనుకో ప్రమోట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉంటారు. అరే ప్రతిపక్షాలని ఎట్ట విమర్శించాలి, దేంతో హోల్డింగ్లు చేయించాలి అని కాదు, ఇచ్చిన 6 హామీలు నెరవేర్చడానికి ఏం చేయాలా? ఇగో సోనియమ్మ పుట్టినరోజు అనే గాదిబాయ్, అగో జనవరి 26 అనే గాదిబాయ్. మాటలు మార్చుడే తప్ప పథకాలు అమలు చేసుడే లేకపాయే. 10 ఏళ్ల సంధి వస్తాయనుకున్న రేషన్ కార్డులో అమ్మ కాంగ్రెస్ సర్కార్ వచ్చేసింది అనుకుంటే గీదొచ్చి కూడా సంవత్సరం పైన అయిపోయినా 14 నెలలు అయితేనా ఎక్కడేసిన గొంగలి అక్కడలాగే ఉంది అభివృద్ధి. ఇక గాలు 6 లక్షల కోట్ల అప్పులు చేస్తే గంతకు మించి మేమేమైనా తక్కువ తిన్నామా? అవసరమైతే భూములు అమ్ముతాం లేకపోతే ఇంకో కొత్త అప్పు చేస్తాం అన్నట్టు చేస్తారు. గీ సంవత్సరం పై దాంట్లో ఏం అభివృద్ధి సాధించినవయ్యా అంటే ఏమీ లేదు. పోనీ కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఫోన్ ట్యాపింగ్ వరకు ఏదైనా అవినీతి మీద ఉక్కుపాదం మోపినమా అంటే గంతకంటే లేదు. లీడర్ల మీద యాక్షన్ తీసుకున్నామంటే గా లీడర్లను తీసుకొచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటూ ఇక గంజాయి మొక్కలు ఈరోజు తులసి మొక్కలు అన్నట్టుగా పూజలు చేసుకుంటూ వాళ్ళను ఓ రేంజ్లో పొగుడుతుండే. గిదిగాక గీడున్న ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకొస్తుంటే అవకాశం ఇవ్వకపోగా బెదిరిస్తూ ఉండబట్టే ఇక కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఆల్రెడీ ప్రారంభమయ్యే ముఖ్యమంత్రి సీటుని కాపాడుకోవడానికే రేవంత్కు టైం సరిపోవట్లేదు అనే వ్యాఖ్యలు రాబట్టే. ఇగో నా మొగుడికి ఏమైనా తక్కువ ముఖ్యమంత్రి గానికి, ఇగో మా అన్నకి ఏమైనా తక్కువ ఉందా ముఖ్యమంత్రి గానికి అని సొంత పార్టీలోనే కుంపడి పెట్టే లీడర్లు ఎక్కువైపోయాయి. గంతెందుకు సంవత్సర కాలం దాటినా మంత్రివర్గ విస్తరణే జరగలేదు. ఏందయ్యా అంటే అధిష్టానానికి రేవంత్ మీద నమ్మకం పోయింది, గందుకే టైం తీసుకుంటారు, ఒంటెద్దు పోకడలాగా పోతాడు అందరినీ పట్టించుకోకుండా అని వాళ్ళు మాట్లాడుతుంటే. ఏదేమైనా కానీ గీ క్రియేటివిటీని చూసి సార్ ఓ రేవంత్ సారు అండ్ కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు పైసలు ఖర్చు పెట్టే నాయకులారా, గీ హోర్డింగ్ల కోసం జరా ప్రజల మీద శ్రద్ధ పెట్టండి, ఉపాధి కల్పించడానికి ఆలోచించండి, రైతుల గోసలినండి. ఎంతమంది 400 మందికి పైగా రైతులు చచ్చిపోయినారు, ఆటో డ్రైవర్లు చచ్చిపోయినారు. అరే సావు కంటే బతుకుడు గొప్ప అని చెప్పడానికి ఇలాంటి హోర్డింగ్లు పెట్టించండి.
అంతేగాని ఇలాంటి అన్ని చేసుకుంటూ రోజు రోజుకు తెలంగాణ కాంగ్రెస్ మీద ప్రజా వ్యతిరేకతతో పాటు దిగజారుతుంది అనిపించుకునే మాటల్ని తగ్గించుకోండి. నేను చెప్పిన దాంట్లో తప్పుందా? సోషల్ మీడియాలో ఏం జరిగితే గదే నేను తీసుకొచ్చి చెప్తా. ఓ రేవంత్ సారు గట్లన్న నా మీద కోపం పెట్టుకోకే, జనాలు ఏమనుకుంటారో గదే తీసుకొస్తాన్నా. మరి ఈ హోర్డింగ్ చూసినాక మీకు కూడా గట్నే అనిపించిందా లేదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యల్ని తెలియచేయండి పూర్తి వివరాలతో. జై హింద్, జై భారత్.